తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ధనుసు రాశి వారి పరిస్థితి? ధనుసు రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. వీళ్ళకి దురదృష్ట యోగాలు అన్నీ వెళ్ళిపోయి వీళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీ చాలా అద్భుతంగా ఉంది. ధనయోగం ఉంది. స్టార్టప్స్ పెట్టడానికి కానీ, కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, బిజినెస్ చేయడం కానీ, ట్రావెలింగ్ బిజినెస్ చేయడం కానీ, యూట్యూబ్ వ్లాగ్స్ చేసుకోవడం కానీ, అదేవిధంగా జీవితకాలానికి సరిపడా పెళ్ళి చేసుకోవడానికి కానీ వీళ్ళందరికీ మంచిగా ఉంది. ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వండి అంటారా? ఇంకా హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఇది చేసుకోవాలి, తప్పదు మరి. కాబట్టి చేసుకోవాల్సిందే. వస్తాయిలేండి జీవితంలో. ఇప్పుడు గులాబీ అందంగానే ఉంటుంది, కానీ ముళ్ళు ఉంటాయి కింద. సో ముళ్ళు కుచ్చుకోకుండా గులాబీని పట్టుకోవాలి, అంతే. పెళ్లి కూడా అంతే. రైట్. సో మీరు ఇన్వైటీసేనా గురుగారు? సద్వినియోగం ఎలా చేస్తారు? ధనుసు రాశి వారు మస్ట్ అండ్ షుడ్ అక్షయ తృతీయ గానికి అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు రావాలి. వీళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్. సో 5గురికి అయితే స్పెషల్ ఇన్విటేషన్ ఉంది ఈ సంవత్సరం. వృషభ రాశి, సింహరాశి, తర్వాత తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి, ఈ 5గురికి స్పెషల్ ఇన్విటేషన్. సో రికమెండెడ్ ఇన్విటేషన్ ఎవరికి అని అంటే కన్యా రాశి, కర్కాటక రాశి, తర్వాత మిథున్ రాశి వారికి రికమెండెడ్ ఇన్విటేషన్. సో వస్తే రండి, లేకపోతే లేదు అని చెప్పే రాశులు ఏంటంటే 3 రాశులు. అవి ఏంటంటే మీనరాశి, తర్వాత కుంభరాశి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వృశ్చిక రాశి. మీ ఇష్టం, వస్తే రండి లేకపోతే లేదు. కుంభరాశి కూడా రమ్మనే చెప్తాను. ఈ మీనరాశి, మేషరాశి అండ్ వృశ్చిక రాశి మీ ఇష్టం. మకరం రావాలి.